దాన ధర్మము లేక దయయు సత్యము లేక దాన ధర్మము లేక దయయు సత్యము లేక మానసం గుణమంచి నీతి లేక చెడు గుణంబులతోడా చెలరేగుచున్నట్టి చెడు గుణంబులతోడ చెలరేగుచున్నట్టి మనుజుడు ఇలను పరము సుఖము నొందలేడు. చెడు గుణములతోడ చెలగాడుచున్నట్టి మనుజుడు ఇలను పరమునందు సుఖము లేదు. Bereft of a sense of charity, righteous conduct, compassion and truth. Without having these qualities in one's heart, man who is swayed by the evil desires and evil qualities, he would not be happy either in this world or in the world beyond. ప్రేమ స్వరూపులారు, Embodiments of divine love. దృగ్ అనే ధాతువు నుండియే ధారణి అనే పదము ఆవిర్భవించింది. The word dharani has taken its origin from the root word dhar. ధరణి అనగా ఇది ధర్మమును సమస్త లోకమును ఏకరీతిగా కట్టుబెట్టినటువంటిది. Dharani refers to a state in which the righteous conduct is intertwined with the entire life on earth. సమస్త జగత్తును ఏకరీతిగా నిలబెట్టినటువంటిది. It is this righteous conduct which can be the basis for the entire human life. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. ధర్మేవ ప్రతిష్ఠ అనగా ఇది ధర్మము, ఇది ధర్మము అని స్వయముగా శాసించినటువంటిది. The meaning of this sloka is that it is the righteous conduct which helps itself and which holds itself. ధర్మే సర్వం ప్రతిష్ఠితం అనగా ఇది ధర్మము అని స్వయంగా చెప్పునటువంటి అధికారం కలది. That has the power and authority to declare that it is the righteous conduct which helps itself. ఈ ధర్మము ప్రత్యక్ష ప్రమాణముల చేత కాని అనుమాన ప్రమాణముల చేత కాని This dharma cannot be proved by either pratyaksha pramana, the direct evidence, or anumana pramana, or the evidence on the basis of ఇది doubt. హేతువాదమునకు కూడాను తెలియనటువంటిది. This cannot be understood even by any type of argumentation. ఇది శబ్ద ప్రమాణమైన ఒక్క వేదమును మాత్రమే ఇది తెలుపుటకు అధికారం కలది. It is only Veda which has the authority to declare its true nature. వేదమనగా ఏమిటి? What do you mean by Veda? వేదైతీతి వేదః అనగా ప్రతి విషయమును కూడాను విపులముగా తెలియజేయనటువంటిది. Veda is one which can explain everything clearly. ధనుర్వేదము, ఆయుర్వేదము, నాట్యవేదము, సామవేదము అని అనేక విధములుగా ఈ వేదములకు ముందు కొన్ని పదములు ఉచ్చరిస్తూ ఇది ప్రబోధిస్తూ వచ్చింది.
there are a few prefixes to Veda, such as Dhanurveda, Ayurveda, Natya Veda, and Samaveda, and so on. అయితే వేదమునకు పూర్వము నుండినటువంటి యొక్క పదము యొక్క శాస్త్రమును ప్రబోధించినటువంటిదే ఈ వేదమని స్పష్టమవుతున్నది. It means that the prefix explains what particular aspect is dealt in that Veda. నాట్య వేదము, వేదమునకు పూర్వపదము నాట్యము అనగా నాట్య శాస్త్రమును తెలుపునటువంటిదే ఈ నాట్య వేదము అని. Natya Veda has the prefix Natya, which stands for dance. That means this Veda describes about the art of dance. ఆయుర్వేదము, ఆయు అనేటువంటి పదము వేదములకు పూర్వం ఉండినటువంటి పదము కనుక ఈ ఆయుర్వేదమును గురించి చెప్పినటువంటి శాస్త్రమునే ఈ ఆయుర్వేదమని చెప్తూ వచ్చింది. Ayurveda contains Ayu as the prefix to Veda. That means this వేదము అనగా తెలియజేయనటువంటిది అని అర్థం. Vedamu refers to that which explains. దేనిని తెలియజేయును? వేదమునకు పూర్వ పదం ఏది ఉన్నదో దాని యొక్క శాస్త్రం తెలియజేయును. What does this Veda explain? Whatever the prefix stands for, that is explained by that particular Veda. అయితే ధర్మ మోక్షములు రెండు కూడాను అతీంద్రియములు, బుద్ధికి గోచరమయ్యేటువంటివి కావు. But dharma and moksha transcend the power of the intelligence. They are not accessible to intelligence. కనుక అతీంద్రియ రూపముతో ధరించినటువంటి యొక్క ఈ ధర్మ మోక్షముల యొక్క తత్వాన్ని ఏ విధంగా వేదము తెలియజేస్తుంది? That being so, how would Veda explain dharma and moksha? కానీ ఈ ధర్మ మోక్షములకు సాధన రూపములైనటువంటి యొక్క యజ్ఞయాగాది క్రతువులను తెలియజేస్తుంది. Veda explains the spiritual exercises like sacrifices which help the attainment of డైరెక్ట్ dharma గా and moksha. ధర్మము మోక్షము అనేటువంటి దానిని తెలియజేసేటువంటి అధికారము వేదమునకు కూడాను లేదు. Veda also does not have the authority to explain directly dharma and moksha. కనుకనే న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు అని అనగా ధనము చేత కాని, సంపద చేత కాని, ఇంకే విధమైనటువంటి పుణ్య కర్మల చేత కాని ఈ అమృతత్వం అనేటువంటి మోక్షము ప్రాప్తించదని వేదమే నుడివింది. Veda has declared that by either wealth, prosperity and any type of spiritual exercise, you could attain the moksha, the liberation. అయితే ఈ ధర్మ మోక్షములు అనేటువంటి దానిని క్రియారూపములో అనగా సత్కర్మల చేత ఆచరింపబడి తద్వారా ఈ యొక్క స్థానమును పొందేటువంటి అధికారం కలిగినటువంటిది కనుకనే దీనికి వేదము అని పేరు వచ్చింది. It has got the name Vedamayam as it explains various spiritual exercises and the type of conduct which can purify the heart and lead you on to dharma and moksha. వైదిక లౌకిక కర్మలను ప్రబోధించినటువంటిది కనుకనే దీనికి ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి పేరును మను చక్రవర్తి బోధించాడు. Emperor Manu has given a new name to this, as this explains the activities relating to the Veda and also the worldly, the phenomenal అనగా world. మానవత్వములో నిత్య జీవితమును సత్య మార్గములో నడిపే నిమిత్తమై కర్మలు ఆచరించేటువంటి యొక్క స్థానమునకు విధాన అనేటువంటి పేరును సృష్టించాడు. The word Vidhana has been given to all those activities which help man to conduct his daily life on the path of truth and help him to reach the goal. కానీ కలియుగమునందు లెజిస్లేటివ్, అసెంబ్లీ ఇలాంటి కొన్ని ప్రజానీతులను, ప్రజాశాస్త్రములను, ప్రజా నిబంధనలను శాసించేటువంటి భవనములకు విధాన సౌధలు అని పేరు పెడుతూ వచ్చారు. But in Kali age, this Vidhana has been associated Vidhana Saudhas, which stand for legislative assemblies which enact different laws
relating to the విధాన kingdom. అనగా శాసించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి స్థానము అని. Vidhana refers to a place which enacts various laws and enactments. కనుకనే ఈ వేదము యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకునలేక నానార్థములు పెంచి అనర్థములను స్వీకరించి యథార్థమును త్యజించి మానవత్వం అనేటువంటిది నిరర్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. People who have not been able to understand the correct significance of Veda are giving wrong interpretation to Veda and going on the wrong way and ruining themselves. ధర్మము అనేటువంటి యొక్క పదము చాలా విశాలమైనటువంటిది. The word dharmamu has a very broad connotation and meaning. జగత్తుని ఆవరించినటువంటిది. This dharma envelops the entire world. సమస్త జగత్తు కూడాను ధర్మము చేత కట్టబడినటువంటిది. The entire universe is ruled by dharma. జగత్తే ధర్మం చేత నిలవబడినటువంటిది. The world itself exists on the basis of dharma. అట్టి సర్వవ్యాపకత్వమైనటువంటి ఈ ధర్మాన్ని ప్రచారం చేయటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner meaning of preaching dharma which is already all pervasive? ఏదో కొన్ని స్థానములు యందు ఉండి కొన్ని స్థానములు లేనటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి లేనటువంటి స్థానంలో ప్రచారం చేయవలసి వస్తుంది. Only such things which are not all pervasive, which are not found in certain places, could be taught in those places. సర్వత్రా నిండినటువంటి యొక్క స్వరూపమునకు ప్రచారం ఎందులకు? Where is the need for preaching dharma which is already all pervasive? అయితే ధర్మము సర్వత్రా ఉండినప్పటికీ నిప్పును నిమురు కప్పినట్టుగా, నీళ్లను పాచి కప్పినట్టుగా, కన్నును పొర కప్పినట్టుగా ఈ సత్యమును ధర్మమును ఈ యొక్క అజ్ఞానము అహంకార మమకారం నిమురు కప్పబట్టడం చేతనే ఈ నిమురును తీసివేసి నిజమైనటువంటి స్వస్వరూపాన్ని ప్రపంచములకు నిరూపించటమే దీనికి ఒక ప్రచారము అని పేరు పెడుతూ వచ్చారు. Although dharma is all pervasive, found everywhere, temporarily it is covered by ego and ignorance. In order to remove these things, the preaching of dharma has been taken up. కనుక ధర్మ ప్రచారం అనేటువంటిది కేవలం లేనటువంటి దానిని మనం ప్రచారం చేయటం కాదు. ఈ ప్రచారమునకు మూలాధారం ఏమిటంటే ఆచారమే. The preaching of dharma doesn't mean that dharma is not existing. Only thing is making dharma practiced by all the people. This is the object of మనం ఆచరించినప్పుడే ఈ ధర్మము సరి అయినటువంటి యొక్క స్థాయిలో ప్రచార ప్రబోధలకు సరి అయిన అర్హతను సంపాదించుకుంటుంది. Only when we practice dharma, we get the benefit of the dharma being put into action. నేడు జగత్తునందు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నగిల్లటం చేతనే ఈ ధర్మము సత్యము న్యాయము అనేటువంటిది కేవలము అగోచరమైపోయినవి. In the modern days, preaching of dharma without being practiced by people has come to establish itself. అదృశ్యమైపోయినవి. That has disappeared. అనగా ఏమిటి? కనిపించటం లేదు. That means it is not visible, it is not seen. ఉన్నవి కానీ కనిపించటం లేదు. It is there all the same. But only thing is, it is not visible. ఏ Not విధంగా? మట్టితో కప్పబడినటువంటి నీరు మనకు కంటికి కనిపించవు. seen. With what can you compare this? It is like water being covered నీటికి by a layer కంటికి of mud. మధ్యనున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడే ఆ నీరు కంటికి కనిపిస్తాయి. You remove the layer of mud which is covering water, then you can see భూమిలో water. సర్వత్రా నీరు నిమిడి ఉంటున్నవి. Water is found everywhere in the balls of the earth. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి మట్టియే ఆ నీటికి మనకు మరుగు చేస్తుండాలి. But it is the mud, the earth, which comes between us and the water, which is covering it up. అదే విధముగానే ఆ ధర్మమునకు మనకు ఆచరణ అనేటువంటిది లేకపోవటమే దీనికి అడ్డు. Similarly, there is dharma and there we are, but we are not practicing. This is ఆచరణ coming పైన between. సంపూర్ణమైన విశ్వాసం లేకపోవటమే దీనికి అడ్డు. What is coming between dharma and us is lack of practice, lack of conviction and faith. గ్రంథ ప్రచారములు అధికంగా జరుగుతున్నవి. Preaching of the text has been going on very. వాక్ ప్రచారములు కూడాను అధికంగా జరుగుతున్నవి. The speeches are eloquently given.
కానీ ఆచరణ స్వరూపమైనటువంటి ప్రబోధలు సన్నగిల్లిపోయినవి. But preaching supported by the practice, they are dwindling, declining. ఈ చిలక పలుకుల వల్ల మానవులకు విసిగెత్తి హృదయం వేడెక్కి అనేక విధమైనటువంటి యొక్క సందిగ్ధావస్థలో మునిగిపోతున్నాడు. By parrot-like words, without being practiced, man is confused. He is losing faith and interest in such kind of preaching. కనుక ఈనాడు మనము ప్రచారం అనేటువంటిది ఆచరణ రూపమైనటువంటి రీతిలో మనము ధరించేసినప్పుడే ఇది సక్రమమైనటువంటి మార్గంలో సరి అయినటువంటి రూపంలో మనకు సాక్షాత్కరిస్తుంది. Only when we take up preaching of Dharma, practicing at the same time, it will yield fruits and it will bring about results. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, శ్రవణము అనగా కాలము, ఆత్మ, మనస్సు ఇవన్నీ కూడాను ద్రవ్య స్వరూపాలు. Earth, water, fire, air, sky, శ్రవణం, కాలం, ఆత్మ, మనస్సు and hearing, ఇవన్నీ కూడా sky, ద్రవ్య పదార్థములుగా అయినప్పుడు ఈ ద్రవ్య పదార్థములు అనగా ఏమిటంటే తర్కశాస్త్రములకు సంబంధించినటువంటివి. these are all objects which are subject to the logic. తర్కం అనగా ఏమిటంటే క్రియారూపంలో నిరూపింపజేసేటువంటిదే తర్కము. Logic is one which can be proved on the basis of action. కనుకనే మంచి చెడ్డలు అనేటువంటివి క్రియారూపం లోపలనే ఒక విధమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాయి. Good and bad are achieved in day-to-day life and on the basis of ప్రతి action. కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి. For every act there is a result. అదే విధముగానే ఈ మోక్షము ధర్మము అనేటువంటి ఒక స్వరూపానికి కూడాను కొన్ని ఫలితములు ఉంటున్నాయి. Liberation and also the dharma are based upon acts. ఇప్పుడు అతను చాలా సద్గుణవంతుడు అని ఒక పేరు విన్నామంటే అతని యొక్క గుణముల లోపల ఉండినటువంటి యొక్క ప్రవర్తనను ఆధారం చేసుకుని అతను సద్గుణవంతుడు అంటున్నాం. When we describe a person as a virtuous person, he is described so on the basis of his virtuous acts. అతను సాత్విక హృదయుడు అంటే ఏమి? అతని యొక్క ప్రవర్తనను ఆధారం చేసుకుని మనం అతనికి సాత్విక హృదయుడు అంటున్నాం. If we are describing a person as a person with a sattvic nature, it is on the basis of his own actions ఏతావాత and behavior. గుణకర్మలను ఆధారం చేసుకుని అతని మంచి చెడ్డలను మనం ప్రబోధిస్తున్నాం. We have been classifying people on the basis of their behavior and their qualities. దుష్ట ప్రవర్తనలో ఉండినటువంటి వాడిని దుష్టుడు అంటున్నాము. సత్కర్మల లోపల ప్రవేశించినటువంటి వాడిని సద్గుణవంతుడు అంటున్నాము. A person is described as an evil person if his acts are evil, and a good person if his acts are కనుక good. గుణక్రియలు అనేటువంటిది మానవునికి అతి ప్రధానమైనటువంటిది. Therefore, man has to consider qualities and actions గుణకర్మ are very important. స్వరూపమైనటువంటి వాడే మానవుడు. Man is a combination of qualities ఈ and behavior. గుణకర్మలను ఆధారం చేసుకుని వర్ణములు అనేటువంటి సృష్టించినాలని కూడాను గుణకర్మ విభాగస్య అన్నాడు కృష్ణుడు. The earlier classification of the caste of the humanity అది is based చాతుర్వర్ణ్యం మయా సృష్టి. the four types of caste are అయితే decided on the basis of ఈ గుణకర్మలు మనము ఏ విధంగా మనం ఆచరించాలి? on the basis of the qualities గుణమును and the పట్టి actions. కర్మలు, కర్మను పట్టి గుణము. The qualities and the behavior are విత్తనమును పట్టి interdependent. చెట్టు, చెట్టును పట్టి విత్తనము. The tree and the seed are ఇవి interdependent. రెండు కూడాను ఏది మొదలు ఏది వెనుక అనేటువంటి చెప్పడానికి సాధ్యం కాదు. It is difficult to say which of them have come first. ఇది అన్యోన్యాశ్రయము, అవినాభావ సంబంధము. There is an inextricable relationship between them and they are mutually dependent. కనుకనే మన యొక్క గుణములను అనేటువంటి దానిని సద్గుణ స్వరూపులుగా మనం తయారు కావాలి. We have to develop good qualities in us. రామకృష్ణానంద చెప్పాడు, ఎన్ని దినముల నుంచో ఎన్ని సంవత్సరం నుంచినో వస్తున్నారు, ఎన్నో ఉపన్యాసములు వింటున్నారు, ఎన్నో ప్రబోధనలు మీరు శ్రవణం చేస్తున్నారు, ఎంతకాలమో ఆశ్రమంలో నివసిస్తున్నారు, కానీ కలిగిన ఫలితం ఏమిటి? సాధించినటువంటి యొక్క సాధ్యం ఏంటి? Ramakrishna has said that for any number of years you have been coming and listening to number of discourses and staying in ashram for a long period. But what is the use of all ఒక్కటి this? రెండైనా మనం ఆచరణలో పెట్టి చూస్తున్నామా? Are we practicing one or two of the good things in our day-to-day life? లేదు.
No, it is not. అందువలనే ఇలాంటి ఉపన్యాసములన్నీ కూడాను కేవలం హృదయాన్ని వేడెక్కించేటువంటివే. That is why all these speeches జీవితం పైన విసుగు పుట్టించేటువంటివే. may only generate heat in the కాలంలో heart వ్యర్థము గావించినటువంటివే. and disgust for the life and also కర్మలో waste of ఇమిచ్చినటువంటి time. యొక్క భావములను కేవలము ఒక విధమైనటువంటి యొక్క కారణంలో జీవించినటువంటివి. If you have certain thoughts and feelings which are not put into practice, they are really useless and a waste. మనము ఏ 2-3 అయినా కూడా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. We should make efforts to practice at least 1 or 2 or 3. క్షమ, దయ, సత్య, ప్రేమ, సానుభూతులు అనేటువంటివి ఏ దేశం వారైనా ఏ కులం వారైనా ఇది కాదు అని చెప్పడానికి వీలుకు లేదు. The patience and forgiveness, compassion, truth and such qualities are applicable to whichever country one belongs. ఏ దేశములకైనా ఏ కాలములకైనా ఏ వ్యక్తులకైనా ఇవి అత్యవసరమైనటువంటివి. To whichever country one belongs, to whichever time one belongs, all these are essential for every ఇవి individual. ఆత్మ గుణములు. These are all qualities of Atma. ఇట్టి గుణవంతుణ్ణి ఎవరైనా దుష్టుడు హింసించినప్పటికీ కొట్టినప్పటికీ తిట్టినప్పటికీ తాను అధైర్యములకు స్థానమివ్వక, For a person who is virtuous and who has got these qualities would not lose heart if a wicked person was ఆవేశములకు giving చోటివ్వక, trouble. He would not get excited. ఈ శిక్షించినటువంటి వారిని క్షమించేటువంటి యొక్క గుణమును మనం పెంచుకున్నప్పుడే Only when we have the capacity to forgive a person who has given us ఏ trouble. రీతిగా పెంచుకోవాలి, మనోవాక్కాయములతో కూడాను అతన్ని ఆదరించాలి. How should we entertain him and forgive him? Physically, అదియే mentally and by word. తితిచ్ఛ అని చెప్పుతూ వచ్చాము. This has been described as ఇచ్చి titiksha. తితిచ్ఛను సాధించలేనటువంటి యొక్క మానవుని యొక్క తత్వము కేవలము ఏమాత్రం కూడా నువ్వు దివ్యత్వాన్ని సాధించలేదు. A person who has not achieved titiksha cannot really make good progress towards divinity. క్షమాగుణము ప్రతి మానవునికి అత్యవసరము. Kshama, forgiveness and patience is a very important quality. for అది every human. సర్వగుణములకు కూడాను నాయకత్వాన్ని వహిస్తుంది. That will be considered as the leader for all good qualities. క్షమ సత్యము, Kshama is truth. క్షమ ధర్మము, Kshama is dharma. క్షమ వేదము, Kshama is క్షమ Veda. అహింస, Kshama is also క్షమ non-violence. సర్వస్వంబు. Kshama is everything. ఈ సర్వలోకములందు It is so in all the world. అన్ని లోకములకు కూడాను క్షమ అనేటువంటిది సర్వస్వరూపమైనటువంటిది. Kshama is a very important quality in all the అయితే world. ఇట్టి క్షమను మనం సాధించాలంటే మనం పూర్వం చేయవలసినటువంటి కర్మలు ఎటువంటివి? If we are to achieve such a great quality as Kshama, what are the preliminary exercises which we will have to do? ద్రవ్య శౌచము, Purity of wealth మనో శౌచము, and purity of mind, వాక్ శౌచము, purity of word, క్రియా శౌచము purity in action, అనగా దేహ శౌచము. and it means purity of the physical body. అయితే ద్రవ్య శౌచం అంటే ఏమిటి? What do you mean by Dravya Saucha? ధరించేటువంటి వస్త్రములు, That means the clothes which you wear, భుజించేటువంటి ఆహారములు, the food which you partake, వండేటువంటి పాత్రలు, the vessel in which you cook, ఉండేటువంటి గృహము, the house in which you dwell. ఉపయోగపెట్టేటువంటి సమస్త పదార్థములు కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి. That means all the articles which you use in daily life must be absolutely pure and ఇదే clean. ద్రవ్య శౌచము అన్నారు. This is called Dravya Saucham. నిత్య జీవితంలో మనం ఏ ఏ పదార్థములను ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటామో ఆ ఉపయోగపెట్టుకునేటువంటి పాత్ర అన్ని కూడాను అన్ని పదార్థములు కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి. All the articles and objects which you use in our daily life must be absolutely clean and pure. ఇంకా మానసిక శౌచము, The next one is Manasika Sauchamu. రాగద్వేషములకు ఏమాత్రము కూడాను అవకాశం ఇవ్వకుండా Without giving any room for the likes and dislikes, attachment ద్వేష and hatred, అసూయాది దుర్గుణములకు స్థానం ఇవ్వకుండా and not giving room for hatred and jealousy, తనకు అపకారం చేసిన వారిని కూడాను ఉపకారం చేసేటువంటి విశాల భావమును పెంచుకొని developing a broad mind to do good even for a person who has harmed you, ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను ఇతరులను నొప్పించకుండా ఉండేటువంటి యొక్క గుణమును కలిగి ఉండటమే ఈ మానసిక శౌచం. having qualities
which will not give trouble to anyone under any circumstances. This is క్షణ క్షణములోనూ Mano మనం Saucham. ఇతరుల హృదయాన్ని మనం బాధింపచేస్తున్నాము. Every moment we are hurting other people. ఇతరులను దూషిస్తున్నాము. We are criticizing others. ఇతరుల హృదయానికి గాయం చేస్తున్నాము. We are wounding the hearts of others. ఇతరుల మంచిని చూసి ఓర్వలేకపోతున్నాము. We have not been able to bear the joy and success of others. మనకంటే ఉన్నత స్థాయి యందు ఉన్నటువంటి వారిని చూసి కుళ్ళుతున్నాము. People who are excelling us are not being tolerated or borne ఇది by us. మానసికమైనటువంటి మాలిన్యము. This is dirt associated ఇట్టి with the మాలిన్యము mind. మనసులో చేరినప్పుడు ఇంకా వాడు మానవుడే కాదు దానవుడిగా రూపొందుతాడు. If a mind has such dirt in one's own కనుక mind, మనం నిజమైన మానవునిగా నిరూపించవాలంటే మనము పవిత్రమైనటువంటి మనసును అభివృద్ధి పరచుకోవాలి. he will not be a man at all, he will be a demon. And for such purposes you should have, అందరి యందు ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. we have to recognize the fact that divinity is common for all people. నా హృదయములో ఎట్టి ఆత్మ ఉన్నదో ఎట్టి పవిత్రమైన శక్తి గలదో అదే శక్తి అదే ఆత్మ ఎదుటి మానవుని యందు కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to recognize the truth and the fact that divinity and Atma which is in my own heart is found in everyone అట్టి else. ఏకాత్మ భావనను గుర్తించినటువంటి వాని మనసే పరిశుద్ధంగా ఉంటాది. Only such person who recognizes the unity of Atma in all can have a pure heart. అట్లు కాక తనకు అవసరమైనటువంటి విషయములు యందు మాత్రమే తాను ద్వేషమును కక్షను సాధించుకుంటూ రాక్షసుని వలె రూపొందటం అనేటువంటిది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది. On the other hand, if people are full of vengeance and jealousy, it cannot be a true nature of humanity, human beings. ఇంకా వాక్ శౌచము Next is Vak Saucham. అనగా సత్యమును పలకాలి. That means speak truth. మృదు మధురంగా మాట్లాడాలి. Speak sweetly and softly. నొప్పించక తానవ్వక తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం పూనుకోవాలి. We should have that capacity not to hurt others, not to get అతి hurt by భాష others. మనం మాట్లాడరాదు. We should not talk much. పరదూషణ చేయరాదు. We should not criticize others. కనుకనే అసత్యము అతి భాష పరదూషణ నింద ఇతరులను బాధించేటువంటి దుష్ట పలుకులు ఈ యొక్క లేకుండా చేసుకోవటమే వాక్ శౌచము. Vak Sauchamu refers to not criticizing others, not telling falsehood, and not hurting others, and conducting ourselves without hurting others. కానీ మనం ఈ వాక్కును అతి మాలిన్యము గావించుకుంటున్నాము. But we are dirtying our own talk. ఎప్పుడు చూసినా ఇతరుల యొక్క చెడ్డనే మనం చింతిస్తున్నాము పలుకుతున్నాము. We go on talking ill of others always. ఇతరులను నిందిస్తున్నాము. We will be criticizing others. అతి భాష మాట్లాడుతున్నాము. We are indulging in excessive talk. ఇంతే కాదు, Not merely this. మాటల యొక్క కటువు చాలా ఖడ్గం వలె మనము ఈ కటువు అయినటువంటి మాటలను ఉపయోగపెడుతున్నాము. We are using words in a hurting way, cruel way, harsh way. ఈ కఠినమైనటువంటి మాటలు కూడాను మన మాలిన్యాన్ని అభివృద్ధి పరుస్తుంది. This cruelty in words also increases the dirt in the ఇది heart. మానవునికి సరైన యొక్క మార్గము కాదు. This is not a correct path for the human being. ఇంకా శరీర శౌచము Sharira Saucham is the next one. జలముతో ఆచమానముగా దీనిని పరిశుద్ధం చేసుకోవాలి. We will have to cleanse the body with the help of water. ఈ విధమైనటువంటి ద్రవ్య శౌచము మానసిక శౌచము వాక్ శౌచము దేహ శౌచము ఈ 4 విధమైనటువంటి శౌచములు మనం ఆచరించినప్పుడే క్షమ అనేటువంటి గుణములకు కొంతవరకు అయినా అవకాశం లభిస్తుంది. Only when we have all these 4 types of purity of the articles used and the body and the word and the mind, ఈ క్షమ అనేటువంటిది మనకు కంటికి కనిపించేటువంటిది కాదు. we'll be able to get Kshama. This Kshama cannot be seen by the human eye. ఒకానొక సమయంలో అడవి యందు ఉండినప్పుడు భీముడు ద్రౌపది ధర్మజుని దగ్గరికి వచ్చారు. Once upon a time, when the Pandavas were in the forest, Bhima and Draupadi came to Dharmaja. మనకు శత్రువులైనటువంటి వైరుల విషయం లోపల మనం ఏమాత్రం యోచిస్తున్నాము అని హెచ్చరించారు. They wanted to warn Dharmaja, what have we been planning about our enemies? What are we doing about our enemies? ఈ భీముడు ద్రౌపది వేసిన ప్రశ్నలకు ధర్మజుడు చిరునవ్వు నవ్వి
వారికి శాంతి వచనములు చెప్పి మనకు శత్రువులు అనేటువంటి వారే లేరు, మన యొక్క గుణములే మన శత్రువులు. Dharmaja answered the question of Bhima and Draupadi with a smile and said that మన కర్మలే మనకు శత్రువులు, we do not have enemies at all. మన ప్రవర్తనే మనకు శత్రువులు, Our own actions are our enemies. కనుక మన శత్రువులైనటువంటి దుష్ప్రవర్తన, దుర్భావములను, దుర్గుణములను మనం జయించడానికి ప్రయత్నించాలి అని ద్రౌపదికి బోధించాడు. He taught Draupadi that we have to take steps to conquer our own bad behavior, our own bad qualities, bad conduct and bad మన thoughts. దుష్టభావములే మనకు ప్రతిబింబించుకుంటూ అది ఎదుటి మనిషిలో ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. What we see in the man opposite to us as something bad is a reflection of our own weakness. అద్దం ముందు మనం పోయి నిల్చుకున్నప్పుడు మన యొక్క బింబము అందులో ప్రతిబింబంగా కనిపిస్తుంది. When we stand before a mirror, our image is అంతేకాని reflected. అద్దంలో మరొక వ్యక్తి లేడు. There is no other human being in the mirror. అట్లనే మన యొక్క భావములు మరొక వాని హృదయమునందు మనం చూసుకుంటూ దానినే మనం ప్రతిబింబించ చేసుకుంటూ ఈ దోషములు అతనివి అని మనం నిరూపిస్తూ వస్తున్నాము. Similarly, we reflect our own feelings in the man standing in front of us and say that this man is having all these weaknesses. కనుక Basically, they are all. మనకు విరోధులు ఎవరు లేరు భీమా. Dharmaja told Bhima, we don't have any enemies at all. కౌరవులు మనకు విరోధులని భావిస్తున్నాము. కాదు కాదు, మన భావముల యొక్క దోషములే. We are considering Kauravas as our enemies. Truly speaking, they are not so. మన యొక్క హృదయంలో మంచిగా మనం భావించుకుంటే వారు మనకు మిత్రులే, సోదరులే. If we entertain good thoughts in our own heart, they are all our own brothers. They are our friends. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగ నేరము. When there is friendship, there cannot be any misunderstanding at all. మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు. If by chance the friendship is broken, we find only faults. మిత్రుడుగా ఉంటున్నటువంటి భావం మనలో ఉండినప్పుడు వాడు మనల్ని కొట్టినప్పటికీ వాడు నాకు మిత్రుడే, ఇదేదో తమాషగా జోక్గా కొట్టాడు, వాడు కొట్టినటువంటి ఏదా నా రక్తం మంచిగా సరఫరా జరిగింది, మసాజ్ చేసినట్టు అయింది, నాకు మంచి బాధలు తగ్గింది అని మంచి భావంతో ఉపయోగపెడుతుంటాం. When we have friendly feelings to another, even when he beats intentionally to hurt, we do not take it that way. We say, our friend has helped me to have a good circulation of blood in the వాడు body. by మనకు this beating. విరోధమైనటువంటి భావం మనలో చెలరేగిందంటే వాడు ఎక్కడో పోతూ దారిలో ఇంత ఉమ్మి వేసినా నన్ను చూచేవాడు ఉమ్మి వేశాడు అని ఆ ద్వేషభావం మనలో అప్పొంగుతుంది. On the other hand, if we have feelings of enmity in the other, when he is going and spitting on the road, శత్రుత్వమునకు శత్రుత్వమునకు మన యొక్క హృదయములే కారణం కానీ ఇతరులు కాదు అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. we consider that he is spitting on us. The reason for this enmity and friendship is our own feelings. తన కోపమే తన శత్రువు, One's own anger is one's own తన enemy. శాంతమే తనకు రక్ష, One's peace alone offers దయ protection. చుట్టంబవు, One's compassion can become a తన relative. సంతోషమే స్వర్గము, One's joy is one's heaven. తన దుఃఖమే నరకమండ్రు ఉండాలి. One's sorrow is one's hell. కనుక ప్రతి ఒక్కటి కూడాను బయట చూస్తున్నటువంటివి, బయట అనుభవిస్తున్నటువంటివి మంచి చెడ్డలు రెండు కూడాను మన నుండి ఆవిర్భవించినటువంటి ప్రతిబింబములే కాని అన్యములు కాదు. All that you see externally and experience is only reflection of what we are thinking and feeling in our own hearts. There is ఒకనొక nothing else. సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. Once upon a time, Vidura went to Dhritarashtra. ధృతరాష్ట్ర, నీవు కేవలము చర్మచిచ్చులు లేకపోవటమే కాదు, జ్ఞానచిచ్చులు అంతకంటే లేవు. Vidura told Dhritarashtra, well Dhritarashtra, you are not merely physically blind, you అతనికి are, మనస్సుకు సూటిగా నాటుకొని పోయేటట్టుగా కొన్ని యొక్క కఠినమైనటువంటి వాక్యములు ప్రవేశపెట్టాడు. you are blind, you do not have even the inner eye. And he used such strong, hurting words against Dhritarashtra. నీవు పాండపుత్రులను మహర్షుల యొక్క సాక్ష్యం చేత అంగీకరించావు. You have accepted Pandavas as your own. పాండురాజుకు ఈ 5 మంది పుత్రులు పుట్టినటువంటిది ఎవ్వరికీ తెలియదు. None knew that these people were born to Pandu. మహర్షుల యొక్క వాక్యం యొక్క దీని చేతనే, విశ్వాసం చేతనే ఇది పాండురాజు కుమారులని తాను అంగీకరించాడు. Dhritarashtra accepted on the basis of the word given by these Maharshis that they were the sons of Pandu. ఇంతే కాదు, దివ్య దృష్టి ఉండినటువంటి యొక్క భీష్ముని యొక్క దృష్టి చేతను, వాక్కు చేతను ఈ యొక్క ధృతరాష్ట్రుడు అంగీకరించి
పాండవులు తన చెంత పెట్టుకున్నాడు. Dhritarashtra accepted Pandavas to keep with himself on the basis of the word given by Bhishma based upon his own vision, divine vision. అయితే వీరి యొక్క క్షేమము, వీరి యొక్క అభివృద్ధి నీ కుమారుడు అంగీకరించటం లేదు. But your sons are not prepared to see or accept the joy and the నీ pleasure of కుమారులు Pandavas. దుష్టులు, దుర్మార్గులు, Your sons are wicked ones, evil ones. ధర్మమూర్తులైనటువంటి పాండవులను హింసించడానికి పూనుకుంటున్నారు. They are trying to hurt and harm Pandavas who are the very ఈ పుత్ర embodiment of వ్యామోహం Dharma. చేతను, And according- అభిమానం చేతను, పుత్రులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను నీవు ఈ విధమైనటువంటి పెడమార్గం పడుతున్నావు. You are taking a wrong path, swayed by infatuation for your own children. విషరసము కోరినటువంటి వాడు ఒక్కడు మాత్రమే మరణిస్తాడు. A person who takes poison dies all alone. విల్లు శబ్దాన్ని అనుభవించినటువంటి వాడు ఒక్కడు మాత్రమే దాన్ని అనుభవిస్తాడు. A person who receives an arrow dies only himself. కానీ రాజతంత్రమునందు మనస్సు వికృతి మార్గం పట్టినప్పుడు రాజ్యమే క్షీణించిపోతుంది. But if a person takes a wrong path in political life, then the entire country will become to... ప్రజలంతా కూడాను నశిస్తారు. All the citizens will be put to trouble. రాజు కూడాను నాశనమవుతాడు. And the king also would be ruined. చేతులారా నీవు ఎందుకు ఈ విధమైనటువంటి దుర్బోధనల చేతను, దుర్గుణముల చేతను నీ రాజ్యాన్ని మట్టిపాలు గావించుకుంటావు? Why are you bringing the entire kingdom to such a ruinous state by your own నీ వంశమునంతా intention? కూడా నువ్వు కూలగొట్టుకుంటున్నావు. Your entire lineage will come to ruins. ఇది సరైనటువంటిది కాదు. సత్యాన్ని గుర్తించమని చెప్పని హెచ్చరించాడు. This is not a correct thing. Recognize the truth. He warned Dhritarashtra. ఆవేదమును సహించుకోలేక ఆవేశం చేత ఇంకా కొన్ని మాటలు ఆడుతూ వచ్చాడు. Vidura was angered with sense of emotion. He was uttering quite a few things to Dhritarashtra. నీవు జ్యేష్ఠ పుత్రుడనేటువంటి భావం చేతను, తానుకు ఈ రాజ్యమైనటువంటి యొక్క భావం లేకపోవట చేతను పాండురాజు నీకు పట్టం కట్టాడు. Panduraja made you the king for this particular country, thinking that you are the first child of the family. పుట్టు గుడ్డివానికి, పుట్టు చెవిటివానికి, పిచ్చివానికి, A person who is born blind, born deaf, or mad person, స్థిరత్వము లేనటువంటి వానికి a person who does not have stability, రాజ్యాధికారము లేదు. he does not have the power to rule. ఎప్పుడు ఇలాంటి రాజులంతా కూడా నువ్వు రాజ్యం నేలుతారో ఆనాడు సర్వస్వం ధ్వంసం చేసుకుంటారు. The moment such people start ruling the nation, the entire... పతితుడైనటువంటి వాడు నీవు. You are one who is weak. ఇలాంటి పతితులకు నీకు రాజ్యం కట్టడం చేతని చేతులారా నీవు ధ్వంసం చేసుకుంటున్నావు. You are a sinner. And because you have been given the power to rule, the entire country is ధర్మజనియందు coming క్షమ to... అనేటువంటి గుణము చాలా ఉంటున్నది. Dharmaja has got a power to ఆ forgive. క్షమాగుణము నీవు చూచి ధర్మజుడు పిరికివాడని భావిస్తున్నావు. Not understanding the great quality of Dharmaja, you are thinking he is a ఈ coward. యొక్క క్షమాగుణము కనిపించేటువంటిది కాదు. This capacity to forgive is not a thing ఈ which can be శాంతి seen. ఖడ్గము This is a sword of peace. ధర్మజుని యొక్క శిరస్సుకి ఇది ఒక కిరీటము. This particular thing is a crown for Dharmaja. ఏ క్షణములో ఈ యొక్క క్షమ అనేటువంటిది నిన్ను హతం చేస్తుందో నీకు చెప్పుకోవడానికి వీల్లేదు. It is difficult to predict when this particular power of దానిని Dharma పిరికితనంగా can నీవు kill భావించి you. వారిని హింసించడానికి పూనుకుంటున్నావు. Not correctly understanding and thinking that he is a timid person. అతి శీఘ్ర కాలంలోనే పాండవుల యొక్క క్షమాగుణం అనేటువంటిది నిన్ను సర్వనాశనం గావిస్తుంది. Not before long, the quality of Kshama in Pandavas is going to destroy you. కనుకని అతను చెప్పినట్టుగానే ఈ పాండవుల యొక్క క్షమాగుణమే వారికి విజయాన్ని సాధింపజేసింది. It is this quality of Kshama which has brought success to Pandavas. అప్పుడే పాండవుల యొక్క పవిత్రమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను జగత్ వ్యాప్తి గావించుకుంటూ వచ్చాయి. Only by this quality of Kshama, Pandavas became world famous. ఈ క్షమకు మూలాధారమైనటువంటిది ఈ 4 శౌచములు. The basis for this quality of Kshama are ఈ these 4 శౌచములకు types of ప్రధానమైనటువంటి purity. ఆధారమే ధర్మము. For these 4 types of purity, Dharma is the basis. అయితే ఈ ధర్మం నుండినే సత్యం ప్రారంభమవుతుంది.
Truth takes its birth from dharma. ధర్మం నుండి ఏ సత్యం కూడా ప్రారంభమవుతుంది. From dharma only, సత్యం నుండి తిరిగి ధర్మం ప్రారంభమవుతుంది. from truth again విత్తనం dharma is నుండి born. చెట్టు, చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనము. ఈ ధర్మ సత్యములు రెండు కూడా ఒకదానికొకటి పెనవేసుకున్నటువంటి యొక్క అన్యోన్యాశ్రయము. The relationship between truth and dharma is that of a seed and a tree. A seed comes సత్యం about a నాస్తి tree. పరో ధర్మ. That is why it is said that there is no dharma greater than satya. కనుక సత్య ధర్మముల యొక్క స్వరూపాన్ని మానవుడు ధరించాలి. Man has to manifest in him both the qualities దానినే of మానవుడు truth and dharma. వరించాలి. And man has to imbibe these ఈ qualities. రెండింటి ఆధారంతోనే జగత్తును భరించాలి. He has to bear the entire burden of the world on the basis of these two great qualities. సన్మార్గం లోపల తరించడానికి ప్రయత్నించాలి. With the help of these two qualities, he has to sanctify his life. తరించడానికి మార్గము సత్య ధర్మములే. To sanctify one's life, it is dharma and truth which are ధర్మం basic. అనగా సదాచరణం. What does dharma mean? It means good behavior, good conduct. మన యొక్క ఆచారములు అనగా మన యొక్క ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉంటుండాలి. Our behavior must be proper, on the right lines. ఏదో ధర్మం అంటే అనేక రకమైన ధారైతీతి ధర్మ, ధర్మో రక్షత రక్షిత అని అనేక రకంగా మనం శ్లోకంలో చెప్పవచ్చును. కానీ సరి అయిన ధర్మం ఏమిటంటే సదాచారమే. A number of interpretations have been given to this word dharma, but the correct meaning is good behavior, good conduct. సత్య ప్రవర్తనే. It is following the path of truth. ఈ ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడు వారి యొక్క జీవితం అనేటువంటిది శాంతవంతమైన జీవితంగా ఉంటుంది. If your conduct is good, you will be having a peaceful life. మనం పల్లెల్లో ప్రవేశించి లేక పట్టణంలో ప్రవేశించి ధర్మ ప్రబోధనగా ఏమిటి? నాయన, పరులకు చెడ్డ చేయొద్దు, పరులను దూషించవద్దు, పరులకు హాని చేయవద్దు, నీ కర్తవ్యాన్ని నివర్తించుకో, హృదయాన్ని పవిత్రము గావించుకో అనేటువంటివి మనం వారికి బోధించాలి. When we are taking up preaching of dharma in the villages or in the towns, going to them and telling the ఈనాటి citizens, మానవుని యొక్క మనసులు మహామాలిన్యంతో కప్పబడినవి, మహామాలిన్యంతో నిండబడినవి. pay attention to your own conduct. Free yourself from all the dirt which has accumulated in your own mind. చేప జలములో సంచరిస్తూ ఉంటుండాలి, Fish will be moving in water. కానీ ఉన్నదే జలములో, It is in water. తిరిగేది జలములో, It is moving about in the జీవించేది water. జలములో, పుట్టేది జలములో, పోషించేది జలములో, నశించేది జలములో. It lives in water. It is born in water. It dies in water. ఈ విధంగా మనం ఉన్నామంటే మనం నిరంతరము కూడాను దుష్ప్రవర్తనలోనే ఉంటున్నాము, దుష్కర్మలే ఆచరిస్తున్నాము, దురాలోచనలే చేస్తున్నాము, దుష్క్రియలో మనము పాల్గొంటున్నాము. ఇదంతా నిరర్థకమైనటువంటి యొక్క జీవితాన్ని We are undertaking bad activities. We are having bad feelings. Our entire life ద్వేషము is, అనేటువంటిది చాలా శత్రువు. our entire life is saturated with bad things. Hatred is the most detestable ఎవరికి quality. మనం చెడ్డను చేయరాదు, చెడ్డను కోరరాదు. We should never desire bad for anyone. We should never wish bad for ఇది anyone. ఏదో ఎవరికో మనం చేస్తున్నాము, ఎవరికో మనం కోరుతున్నాము అనుకుంటున్నాము. కాదు కాదు. ఈనాడు నీవు నవ్వుతూ నవ్వుతూ ఇతరులు చెడ్డ చేసినప్పుడు రేపటి దినం నీవు ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది. We are thinking that we are wishing bad for someone else, but that is not correct. If you do anything bad now, you have to భవిష్యత్తు reap లక్ష్యంలో it. పెట్టుకుని వర్తమానంలో జీవితాన్ని గడపాలి. Remember the future. Conduct your present in such a way that your future would be happy. దివ్యమైనటువంటి భావంలో దృష్టి పెట్టుకొని వర్తమానమైనటువంటి యొక్క క్రియలోపనము జీవితాన్ని గడపాలి. Keep always your sight in sacredness and make your present happy one and good one. లక్ష్యము దివ్యత్వం, Your goal must be కర్మలు divinity, జగత్తత్వము. and your action must be ఈ according to the విధంగా canvas of కర్మకర్మలు the world. భగవత్ ప్రీత్యార్థంగా గావించినప్పుడే మన యొక్క జీవితం సార్థకమవుతుంది. If you offer everything as an offering to the Lord, you will be having a sanctified ఎందుకోసం life. పుట్టాము, Why are we born? ఎందుకోసం జీవిస్తున్నాము, Why are we living? ఎందుకోసం నశిస్తున్నాము, Why are we dying? ఈ విధంగా మనలో మనం ప్రశ్నలు వేసుకుంటే ఇవన్నింటికి మూల కారణము మన యొక్క మనోభావము లేని తోలుతుంది. If you put these questions to yourself, the basis and the reason for all this is your own feelings. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమొట్టేవు. మన యొక్క దుఃఖమునకు, మన యొక్క ఆనందమునకు, మన బంధమునకు, మనకు మోక్షమునకు మన మనసే మనకు కారణము. For sorrow, joy, bondage and liberation, it is the mind which is responsible. పరుల తిట్టినంత పాప ఫలంబబ్బు,
If you were to criticize others, you will be sinning. పరులు కాదు పరమాత్ముడగునయ్యా. Whom you think as others, they are not others. They are the very embodiment of నీ God. పరమాత్మునే నీవు దూషిస్తున్నావు, You are criticizing your own God, పరులని భావిస్తున్నావు. but you are thinking that they are others. ఇది పెద్ద అజ్ఞానం. This is the greatest ignorance. ఏకోవసి సర్వభూతాంతరాత్మ. It is the same Atma which is the resident of everyone's heart. అలాంటి దివ్య భావాన్ని మనం అభివృద్ధిగా చూడాలి. Develop this sacred feeling. ఆ in you. దివ్య భావాన్ని 10 మందికి పంచాలి. Distribute this sacred feeling. Share it ఈ with ధర్మ others. మార్గాన్ని పెంచాలి. You have to develop this kind of dharma marga, path of dharma. అప్పుడే నీవు దివ్యత్వాన్ని పొందగలవు. Then only you will be able to reach divinity. కనుక మనము ఏదో ఒక విధమైనటువంటి మార్గంలో ఒకరు సన్యాసులు కావచ్చు, ఒక సంసారి కావచ్చు. In a worldly sense, one may be a family man. నేను one may be a సంసారి అనుకోవటం కూడాను తన భావమే. నేను సన్యాసి అనుకోవటము తన భావమే. To think that one is a family man or to think that one is a sannyasi is his own feeling. తలంపులు తగిలించుకోవటమే కానీ తలలో ఉన్న భావాలు మనం వదులుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. You are only attaching the feelings to yourself. What you have to do is, you have to give up such feelings from you. కనుకనే కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబు కాదు భక్తి. You are not going to achieve devotion by merely wearing నోటితో or మంత్రము నుచ్చరించిన తోడనే చేసిన పాపము చెదిరిపోదు. by merely chanting mantra, you are not going to get rid of your sins. గీతను చేబట్టి కేకలు వేసిన పుణ్యము మన ఇంట ప్రోగురాదు. By merely holding Gita and shouting, you are not going to become చెప్పు virtuous. మాటలకు చేసేటి చేతలకు సంయమున్నడి వాడే సాధువగును. He alone is sadhu who brings about harmony between what he talks and what he practices. అహము పరనందయను పాడు కుళ్ళు తీసి Giving up ego and criticism of others. సర్వజీవుల యందు సర్వేశ్వరుడు ఒక్కడే అన్న భావము మరి యందు నింపుకున్నా If only you can fill your heart that it is only one God who ఆనాడే is సాధు resident of all సంఘము hearts. అభివృద్ధిగా అంచునయ్యా. Only then this sadhu society. సాధువునగా ఏమిటి పాపం వస్త్రం వేసుకున్న వారే కాదు, అందరు కూడాను సాధువులే. Sadhu does not refer to a particular type of dress that is worn. Every one of you is sadhu. సాధుత్వం అనేటువంటిది సర్వజీవుల యందు ఉంటుండాలి. The quality of sadhu is found in every human being. ఆ సాధుత్వాన్ని మనం పెంచుకోవాలి. You have to develop this quality of sadhu. వేషాన్ని కాదు. It is not the dress which you will have to care for. కనుకనే మనలో పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి. Develop sacred feelings in you. ఈ పవిత్ర భావముల చేతనే నిజమైన సాధుత్వం నిరూపిస్తున్నాం. You can prove your sadhu nature only by the sacred qualities. కనుక మనం సాధువులు కానక్కర్లేదు, వేషాలు ధరించనక్కర్లేదు. There is no need for becoming sadhu హృదయాన్ని by putting on the dress. పవిత్రపరచుకోవాలి. We have to transform our hearts and purify our hearts. రావణాసుడు కూడా సాధువేషం ధరించాడు. Ravana also put on the dress of a sadhu. సీతను అపహరించాడు. He stole away Sita. కాబట్టి ఇక్కడ వేషమా దుష్ట గుణమా మూల కారణం. What is important? Is it the dress or is గుణములు it the దూరం quality? చేసుకోవాలి దుర్గుణాల్ని. We have to remove our bad qualities from our own heart. ఇది ఈనాడు జగత్తులో సర్వవ్యాపకత్వం పొందాలి. This is what has to be ప్రతి spread. మానవుని యందు ఉండినటువంటి దుర్గుణాన్ని మనం దూరం చేసుకోవాలి. We have to remove the bad qualities అది and evil దుర్గుణాన్ని దూరం qualities చేసుకోకుండా from every man. ఎన్ని జపములు చేసి, ఎన్ని తపములు చేసి, ఎన్ని యజ్ఞములు చేసి, ఎన్ని యాగములు చేసి, ఎన్ని వేదములు ఉచ్చరించి, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ ప్రయోజనం లేదు. Without removing the bad qualities from your heart, whatever spiritual exercises are undertaken like japa, tapa and other things, it is a sheer waste. కనుకనే మొట్టమొదట మనలో ఉండినటువంటి ఆ దుర్గుణాన్ని మనం దూరం చేసుకోవాలి. Remove and make distant ఏ bad కించిత్ qualities in you. ఉపకారం చేసినప్పటికీ అదే గొప్పగా అభివృద్ధి అవుతుంది. Whatever little good you can do to others, it is going to help you in పూర్ణ a great విశ్వాసాన్ని way. మనం పెంచుకోవాలి. Have full faith. అది ఒక బాల్యమునందే మనకు ప్రారంభమవుతుంది. Full faith can be developed only when you are young. పెరుగుతూ 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 పెద్దబాగా కోతి అయినట్టుగా మన బుద్ధులన్నీ కోతి రూపాన్ని ధరిస్తుంటాయి. As you grow elder and elder, bigger in age, you become a ఒక monkey, చిన్న develop కథ ఉంటుండాలి. monkey qualities. There is a small story to illustrate this. ఒక తల్లి కుమారుడు ఇరువురే జీవిస్తూ వచ్చారు. There was a mother and a son. వీరికి ఎవరు ఆధారం లేదు. They did not have anyone కుమారుడు else పుట్టిన as a తక్షణమే relative. తండ్రి మరణించాడు. Father died after the birth అది of the బీద child. కుటుంబము. It was a very poor family. ఆ పిల్లవాడిని ఏదో రీతిగా అభివృద్ధి గావించుకొని చదివించుకొని వాడి జీవితానికి తగినటువంటి ఆధారం చేయించాలని తల్లి గొప్ప ఆశ పెట్టుకుంది.
Mother had a very big ambition to bring up the child well and make the child a great person. A learned పిల్లవాడు one. 1వ తరగతిలో చేరాడు, తిరిగి 5వ తరగతికి వచ్చాడు, 6వ తరగతికి వచ్చాడు, 10వ తరగతి వరకు వచ్చాడు. మంచి దీంట్లో ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. The boy joined the school, got promoted from first standard to 10th standard gradually, in every class doing very well in the exam. ఈ 10వ తరగతి లోపల పబ్లిక్ పరీక్షలు ఉంటున్నాయి. In the 10th standard, there was a public examination. అందులో దానికి కొంతవరకు ఫీజు కట్టాలి. You have to pay fees for the examination. ఫీజు కట్టకుండా పోతే ఆ స్కూల్లో చేర్చుకోనివ్వరు. Without paying the examination fees, he would not be admitted to examination in the తల్లి school. పోయింది, హెడ్ మాస్టర్ ను ప్రార్థించింది. Mother went to headmaster and prayed to him. అమ్మా, ఇది నేనేం చేయడానికి లేదు, గవర్నమెంట్ రూల్స్ ఆ రీతిగా ఉంటుండాలి, 90 రూపాయలు తెచ్చి మీ కుమారుడు కట్టాలి. Headmaster told her, well mother, the government rules are like that. Your son has to pay 90 rupees as his fees. చీటిలో ఒక కాసు లేదు. She did not have even a pie in her ఏ hand. కూలి చేసినప్పటికీ 90 రూపాయలు సంపాదించేటువంటి ఒక ఇది శక్తి లేదు. Whatever labor she undertakes, she would not be able to earn 90 కానీ rupees. ఒకనాడు పాపం చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉండినాది. నాతో వలే కుమారుని యొక్క జీవితం కూడా వ్యర్థమవుతుందే అని బాధపడుతుండాలి. She sat under a tree. She was crying at her helplessness that her son's life also will be పిల్లవాడు away. పరిగెత్తుకుని వచ్చాడు భోజనానికి. Son came running to the అమ్మ mother. ఏడుస్తుంది చూచాడు. He saw mother అమ్మ crying. ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. He asked her, mother, why are you crying? పిల్లవాడికి చెప్పడానికి తనకి ఇష్టం లేదు. Mother was not కానీ prepared to ఎంతవరకు reveal the ఉన్నప్పటికీ ఈ reason. పిల్లవాడు వదలలేదు. The son was not prepared to leave her without giving the reason. కడకు ఉన్న సత్యాన్ని చెప్పుకుంది. Finally, mother నాయన, had to నిన్ను tell the truth. కలిగించేటువంటి అధికారం లేదు, నీవు కూడా నాతో పాటు కూలికి వచ్చి పని చేసుకోవాల్సి వస్తుంది, అదే నా బాధ అనింది. Mother told him, well, I don't have the money to pay for examination fees. You have to join me in doing నేను బాగా చదువుతాను, నేను స్కూల్కి పోతాను, నేను చదువు మానను అన్నాడు. the work and earning the daily bread. And he said, well, I will ఇప్పుడు go 10వ to school. తరగతిలో నీవు చేరానంటే 90 రూపాయలు కట్టాలట, మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు అని చెప్పింది. She told him, you have to pay 90 rupees to join the 10th standard. This is what the headmaster has told me. అప్పుడు ఆ పిల్లవాడు గట్టిగా పూర్ణ విశ్వాసంతో ఉంటున్నాడు, అమాయకత్వంతో ఉంటున్నాడు, ఏ విధమైనటువంటి కుట్రలు కుసిద్ధులు ఏమాత్రం లేవు. The son had all innocence at his disposal. He did not know anything. నిర్మల He had హృదయంగా full ఉంటున్నాడు ఆ faith. పిల్లవాడు. He had a pure heart. తల్లి ఏది చెప్తే దాన్ని వాక్యంగా, దివ్య వాక్యంగా తాను అనుసరించేదానికి సిద్ధంగా ఉన్నాడు. He would follow whatever word or command is given by the mother. అమ్మ, 90 రూపాయలు ఎక్కడైనా నాకు ఈ ఉన్న వారితో ఇప్పించేసేస్తే తర్వాత నేను దాన్ని తీర్చుకుంటానన్నాడు. He told the mother, well mother, if you can take a loan of 90 rupees from someone and give it to me, I would repay the loan sometime later. మనకి ఎవ్వరూ దిక్కు లేరు, ఇలాంటి దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అనింది. She told him, well, I don't have anyone who would care for me. For such people, only God will be the only protection and help. అతను ఎక్కడుంటాడమ్మా అన్నాడు ఈ పిల్లవాడు. The boy asked, mother, where can you find that God? అతను సర్వవ్యాపకు నాయన, అతను మహాశక్తి సంపన్నుడు, సకలైశ్వర్య స్వరూపుడు. అతని దగ్గర ఉండేటువంటి డబ్బు మరొక్కరి దగ్గర ఎవరి దగ్గర లేదు. సర్వ విధములైనటువంటి యొక్క సంపద అతని దగ్గరనే ఉంటుండాలి. జగత్తుకంతా అతనే అందిస్తున్నాడు, అతనే వడ్డీకి ఇస్తున్నాడు, అతనే అన్ని విధాలా స్వీకరిస్తున్నాడు అనింది. She told, well son, he is omnipresent. He is having all wealth at his disposal. The entire wealth which is seen in the world is his. He gives wealth whenever it is asked for. పిల్లవాడు అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మ, అతను ఎక్కడున్నాడో చెప్పు, తప్పక నేను వెళ్లి అతని కాళ్ళు పట్టుకొని ప్రార్థించుకొని ఏ రీతిగా నా 90 రూపాయలు నేను ఇప్పించుకొని వస్తానని చెప్పాడు. The son held mother's feet and prayed to her, mother, please let me know where that God is. I will go to him, pray to him and get 90 rupees. ఆమె చెప్పి, వైకుంఠంలో ఉన్నాడు నాయన నారాయణుడు అనింది. She told, Narayana is in Vaikuntha. సరే, అతని జోబులో ఏదో కొంత కాసులు ఉంటున్నాయి. పోస్ట్ ఆఫీస్కి పోయినాడు, ఆ యొక్క దీన్ని తీసుకున్నాడు, నారాయణుడు అని పేరు రాసి వైకుంఠం అని పేస్ట్ చేసినాడు అడ్రస్. He had just sufficient money to buy some postal envelope, purchased a postal envelope from the post office, wrote the address Narayana and Vaikuntha. ఈ కాలం పిల్లలు and wrote a వైకుంఠం letter. అంటే ఎక్కడుంది, నారాయణ అంటే ఎక్కడుంటాడు, అదంతా వట్టి గ్యాస్, ఈ రకంగా వాదించలేదు పాపం. చెప్పిన వేటలను చక్కగా విన్నాడు, దానిని విశ్వసించాడు. Like the children of today, he did not argue with mother,
well, where is Narayana? It is all bluff and I would not believe it. దగ్గరికి పోయాడు. He went to the post office. ఆ పోస్ట్ ఆఫీస్ ఒక పిల్లర్ పైన ఎత్తులో పెట్టారు. The post box was installed on a pillar. ఈ పిల్లవాడు వేయడానికి అందలేదు. He was not able to. ఎగిరిగిరి వేస్తున్నాడు, కానీ అది లోపల పడలేదు. He was trying to put the envelope into the post box. He was not able to reach పోస్ట్ it. మాస్టర్ చూచాడు. Postmaster saw this across the window. ఏదో పిల్లవాడు ఎక్కడో పోస్ట్ వేస్తున్నాడు, అందలేదని చెప్పని దగ్గరకు వచ్చి ఏమైనా ఎక్కడ ఏం వర్క్ వేస్తున్నావు ఈ జాబ్ అన్నాడు. Postmaster wanted to help him. He came to the child and asked, కానీ చాలా అర్జెంట్ అయినటువంటి సార్, రేపటి దినమే నేను ఫీజు కట్టాలి, కాబట్టి త్వరగా పోయి చేరాలి ఈ జాబు, దీనికి ఏదైనా సహాయం చేయండి అన్నాడు. The child said, well, this is a very urgent letter, sir. I have to pay fees only tomorrow. This has to go immediately. Can you help నేను me? వేస్తాను, నాకు అందుతుంది అని చెప్పి చేతికి తీసుకున్నాడు. చూస్తే పైంది శ్రీమన్నారాయణుడు వైకుంఠము అని అడ్రస్ రాశాడు. Postmaster said, well, hand it over to me. I'll put it in the post box. When he looked at the address, Sriman Narayana, అడ్రస్ ఎవరు ఇచ్చారు నాయనా అని అడిగాడు పోస్ట్ మాస్టర్. Postmaster asked the child, who gave this address, child? మా అమ్మ చెప్పింది, నాకు చేతిలో కాసు లేదు, నేను చదువుకోవాలని ఆశ ఉంటుండాలి, ఇప్పుడు 90 రూపాయలు నేను కట్టాలి, కనుక అతను చాలా శ్రీమంతుడట, అతను సకలేశ్వరి స్వరూపుడట, అతని దగ్గర నేను ప్రార్థిస్తున్నాను, అందుకోసం రాసుకున్నాను అని చెప్పాడు. అతని కంటిని దారాలు కారినాయి పోస్ట్ మాస్టర్ కు. The child told the postmaster the entire story. I want to pay 90 rupees fees. I am helpless. It appears Narayana is పిల్లవాడు, ఎంత నిర్మల హృదయుడు, ఎంత పవిత్ర హృదయుడు అని అతను చాలా బాధపడి అబ్బాయికి చెప్పాడు. నాయన, ఈ పోస్ట్ లో నేను వేస్తాను, రేపటి దినం 9 గంటలకు నువ్వు రా, అతని నుంచి డబ్బు వస్తుంది, నువ్వు తీసుకుని పోవచ్చు అన్నాడు. The postmaster was moved to tears at the innocence and the purity of the heart of the child. He said, well, child, I'll put this letter into the post box. Tomorrow you come, I'll get that money from him and I'll hand it over to you by 9 o'clock. పోయినాడు, ఎగురుతూ ఉన్నాడు, రేపటి దినం నేను ఫీజు కట్టేస్తానమ్మా అట్టా ఇటని. ఆ తల్లి ఏదో హాస్యం అనుకుని ఏమి చెప్పడానికి వీల్లేక తానేదో నవ్వుకుంటూ ఉండినది పాపం. The child returned home and was jumping with joy that he would be able to pay the fees. ఎప్పుడు రేపు తెల్లవారుతుంది అని కాచుకున్నాడు. తెల్లవారిందో లేదు, వెళ్ళాడు పోస్ట్ ఆఫీస్ కు. Mother was not able to understand it. He was waiting for the day dawn. He went to the post office. అక్కడి నుంచి వచ్చిందా ఏమైనా? వచ్చింది నాయన, వచ్చింది, కొద్దిసేపు కూర్చో అని చెప్పి లోపల వెళ్లి 90 రూపాయలు కవర్ లో పెట్టి, ఇదిగో నీకోసం వచ్చింది తీసుకోమని చెప్పాడు. He went to the postmaster and asked, well, sir, have I been able to get that money from him? And postmaster went to the room. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. Postmaster returned from the room, keeping his own envelope. తల్లికి చాలా ఆశ్చర్యం వేసింది. వీడు ఎక్కడైనా దొంగతనం చేశాడా, లేకపోతే ఎవరైనా అడిగాడా, ఇంకే విధమైనటువంటి పేరు ప్రతిష్టలకంతా పాడు చేసుకున్నాడా, నా కుటుంబంలో గుట్టుగా నేను జీవిస్తూ ఉంటున్నాను, నా మర్యాదలు పాడు చేశాడు ఏమో అని బాధపడుతూ ఆ పిల్లవాడిని తీసుకుని ఎవరిచ్చారని వాళ్ళ దగ్గర తీసుకుని పోమని. Receiving this 90 rupees in an envelope from the postmaster, he went to the mother and gave the envelope to her. ఈ అబ్బాయి ఉన్నట్టుగా సత్యాన్ని చెప్పాడు. నాకు భగవంతుడికి జాబ్ రాశాను, ఆ నారాయణుడు నాకు పంపించాడు, అంతేకాని నేను ఎక్కడ దొంగతనం చేయలేదు, ఎవరిని నేను అడగలేదు అని సత్యాన్ని పలికాడు. Mother suspected whether the child would have stolen from someone getting a bad name. The child confessed, no mother, I wrote a letter, I got the money. I do not know anything else. వచ్చి ఈమె, నాయన ఇది జరిగింది, ఇది నిజమేనా అని చెప్పింది. She came to postmaster and inquired of him whether this is a fact. అమ్మా, ఇది భగవంతుడే పంపించాడు, లేకపోతే నా హృదయం చాలా కఠినమైనటువంటిది. ఆ అబ్బాయి జాబును చూసిన తక్షణమే భగవంతుడే నాకు ఆ భావాన్ని కలిగించాడు, అతనే ఈ డబ్బుని ఇప్పించాడు, అంతేకాని నేను చేసింది కాదు, నేను నిమిత్త మాత్రమే అన్నాడు. Postmaster confessed that I am a stony-hearted person. I am moved to tears by the innocence of this child, and it is only God who has melted my heart, and I am an instrument. నిర్మలమైనటువంటి హృదయంతో, నిస్వార్థమైనటువంటి దీంతో, సందేహ హృదయులు కాకుండా నిస్సందేహంతో మనము భగవంతుని ప్రార్థిస్తే ఏదో ఒక హృదయంగాను దాన్ని మార్పు చెందించి మన యొక్క కార్యాన్ని సఫలం గావిస్తాడు. The sum and substance of this is, with a pure heart you can pray to the Lord. He will fulfill all your wishes in some form or the other. దేవుడు ఎక్కడున్నాడు, దైవం ఎక్కడున్నాడు, ఎంత ఒత్తి పిచ్చి ఈ విధమైనటువంటి యొక్క వాదోపవాదంలో ప్రవేశపెట్టి ఉన్న దీనిని కూడా పోగొట్టుకుంటాడు. On the other hand, if you enter into an argument, where is God, and if you do not have faith at all, అందుకోసం కూడా చెప్పాడు, భగవంతుడిని నీవు ప్రార్థించాలంటే పసిబిడ్డ మాదిరి నువ్వు కావాలి. That is why Ramakrishna also said that if you want to pray to God,
become like a జీసస్ child కూడాను with a అంతే pure heart. చిన్న బిడ్డలను చూచి వారి దగ్గరికి పోయి వారిని ముద్దాడేటువంటి వాడు. Jesus also was very fond of children for their innocence. అంతేకాదు నేను కూడా దినమునకు ఒక్క క్షణమైన ఈ చిన్న బిడ్డ మాదిరి ఉంటుంటే ఎంత పవిత్రుని అయిపోయి ఉండేవాడిని అనుకునేవాడు. Jesus also said, how lucky would I be if I can be like a child at least for a moment in a దైవ day. హృదయముని Children will have always ఇలాంటి God's heart. హృదయులుగా మనం తయారు కావాలి. తల్లి చెప్పిన మాటను విశ్వసించాలి. We have to transform our hearts like this. We should believe our mother. తల్లులు కూడా నువ్వు చెడ్డ భావాలు చెప్పకూడదు. Mother should not also give wrong advice. ఈ విధమైన మార్గంలో తల్లి బిడ్డలు అభివృద్ధి గావించినప్పుడు జగత్ అనేటువంటి నిత్య కళ్యాణ పచ్చనతోడంతో తులుతూగుతుంది, కిలకిలలాడుతుంది, కలకల నవ్వుతుంది. If mother and children can develop in this particular fashion, then the entire world will be prosperous, happy and holy. కనుక ఈనాడు మంచి తల్లులు మంచి పిల్లలుగా అభివృద్ధి కావాలి. Today the need is such great mothers and good children should be అప్పుడే మన developed. భారతదేశం యావత్తు ఆదర్శవంతమైనటువంటి జీవితంగా దేశంగా మనం రూపొందింప చేసుకుంటాం. Then only we can transform our Bharat into an ideal మన nation. భావాలు మారకుండా మన ప్రచార ప్రబోధం ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం లేదు. Without transforming our hearts, ఎన్ని భజనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు. however much we may preach, it is useless. కనుక మన భావాన్ని పవిత్రమైన భావాలతో హృదయం అనేటువంటి దాన్ని భద్రం చేసుకొని మనం తగినటువంటి సాధన సలుపుతూ రావాలి. Have good feelings in the heart, purify your heart and undertake the other work then. కానీ ఈ బాధ్యత వయసు అయినటువంటి భూమానందులు కూడా వహించి ఎంతనో శ్రమలు పడి ఈ వయసులో అనేక విధములుగా కూడా ప్రయాణం సలుపుతున్నాడు పాపం. Bhumananda in this advanced age has undertaken this task and tours enormously extensively. ధర్మ ప్రచారం అనేటువంటి పేరుతో తాను ఊరు ఊరు వెళ్లి అనేక విధములుగా కూడా తనకు తోచినటువంటి ధర్మాలు ప్రబోధిస్తున్నాడు. He goes from village to village and preaches this dharma to all the villages. అతనితో పాటు ఇంకా సచ్చిదానందమని ఇంకా రామకృష్ణానంద ఇంకా అనేక మంది సన్యాసులంతా చేరి ఈ మార్గం లోపల చాలా ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నారు. In the same way, there are the other sannyasis like Ramakrishnananda and others. They are also joining him and with a lot of enthusiasm they are doing this work. కానీ వారి హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి. Their hearts are very sacred. వారు ఇంకపైనైనా కూడాను ఈ అనవసరమైనటువంటి యొక్క పాతవి రోతవన్నీ పూర్తి నెట్టివేసి నూతనమైనటువంటి మార్గంలో ప్రవేశించి ఈ దివ్యమైనటువంటి యొక్క దీంట్లో దీక్షను పూని సద్వినియోగాన్ని కావించి సార్థక నామాన్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను. They should forget the past and take up the new life and new way and sanctify their lives by undertaking preaching of this dharma to all the others. ఏది చేసినా భగవత్కర్మగా భావిస్తున్నారు. Whatever you do must be considered as an offering to the శరీరం Lord. ఒక నిమిత్త మాత్రంగా విశ్వసించాలి. You should completely believe your physical body as an instrument. ఇదే నిజమైనటువంటి సమాజ సేవ. That is a true service. మనం ఏదో జపం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటాం, అది కూడా స్వార్థమే. Doing japa is only a selfish. తాను మోక్షము కోరుట స్వార్థమగును. Aspiring to get liberation only personally. తానే is తరింపు కోరుట selfishness. ధర్మమగునే. Can you call that as తనతో dharma? పాటు 10 మంది కూడా తరించాలని విశాల భావాన్ని పెంచుకోవాలి. Have such broad-mindedness ఈ that సంకుచితమైన భావం దూరం నెట్టాలి. along with you 10 other people also will be విశాలమైన saved. ప్రేమను పెంచుకోవాలి. Give up selfishness and narrow-mindedness. ఈనాడు మనం పెంచుకోవాల్సింది అదే. Develop ఈ broad-mindedness. ప్రేమ లేకుండా ద్వేషముతో, అసూయతో, క్రోధముతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. If you do not have love, if you have only hatred and jealousy, you will be wasting your life. మీ అందరి కూడాను ముఖ్యంగా నేడు గమనించవలసినటువంటిది ఒక్కటి. There is one important thing which you should take note of. ఒకటి today. రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి Practice one or two at least. అనేక వేల మైళ్ళ నుంచి వచ్చి అనేక విధమైనటువంటి శాంతిని వారు పొందిపోతుంటే సమీపంలో ఉంటుండి కూడా మీరు అశాంతిని అనుభవిస్తున్నారంటే ఇది నిజంగా మీ దురదృష్టమనే చెప్పాలి. If there are people who are coming from thousands of miles and enjoying peace, and if you who are here, if you are not having peace of mind, it is your own bad luck and పైన it's a great కప్పవలే ఉంటున్నారే misfortune. కానీ ఎక్కడి నుంచినో వచ్చిన తుమ్మెద ఆ మాధుర్యాన్ని తాగిపోతుంటుండాలి. Like bees, people are coming from distance and sucking the nectar from the lotus. But కానీ like ఆ frogs మాధుర్యాన్ని are మీరు jumping కూడా on the తాగడానికి ప్రయత్నించాలి. like frogs are jumping on the lotus. You should also become bees. సమీపంగా ఉంటున్నారే కానీ ఆ మాధుర్యాన్ని మీరు అనుభవించటం లేదు. You are physically అనుభవించాలనుకుంటే ఆశ కూడా మీలో అధికంగా ఉప్పొంగటం లేదు. very near, but you do not even the aspiration to enjoy the nectar of divine. సరికాదు సరికాదు. This is not correct at ఏ all. కించిత్తైనా ప్రయత్నం చేసి Make effort ఆ at least to దివ్యత్వాన్ని limited extent. అనుభవించడానికి పూనుకోండి.
resolve to enjoy such divinity. ఇంకా రేపు ఎల్లుండి కూడాను ఈ ధర్మ ప్రచార ప్రబోధ యొక్క తత్వాన్ని అనేక మంది సన్యాసులు కూడా వస్తున్నారు. వారు కూడా ఈనాడు ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి హృదయాలతో ఈ ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇది దిగ్విజయంగా సాధించగలరు. సాధించడానికి తగినటువంటి సౌకర్యాలు కూడా స్వామి చేయగలడని నేను అనేక విధములుగా ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Tomorrow and the day after, many more sannyasins will be coming. They have taken with a lot of enthusiasm a resolution to preach and this dharma. I will be providing all the facilities needed for this particular purpose, and I wish that this becomes a success. Thus, I am bringing the discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप गान बिना संयोग नहीं, जप गान बिना बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं,